ఆకులు తింటే కుదరదు కదా, కాయ తిన్నా కుదరదు, పండేదాకా వెయిట్ చేయాలి. ఏది వచ్చి దానికి. సో భేదం అనేది కనిపిస్తుంది. కానీ ఈ భేదం అంతా కూడా సృష్టికి పూర్వం, ఇది పుట్టక పూర్వం విత్తనంలో ఇది. విత్తనంలో ఉన్న దశలో, అంటే మొలకెత్తక ముందు దశలో ఏ వికల్పములు, ఏ భేదములు లేకుండా, అది నిర్వికల్పం అంటే. వికల్పం అంటే భేదాలతో తెలుస్తాం. అవతల అర్థమైంది కదా. పునః ఎప్పుడైతే ఈయన గారు ఇంకా సృష్టికర్త సృష్టి సంకల్పం చేసి ప్రారంభించాడో, ఇంకా ఈ సృష్టిలోకి ఒకటి రావాలి. మీకు వంట చేయడానికి వంట చేసే శక్తి ఎలా ఉందో వంట శక్తి, ఆయన గారికి సృష్టి చేయడానికి ఒక శక్తి ఉంది, మాయా. ఈ మాయ అనేటటువంటి తన శక్తితో ఇంకా ప్రారంభించాడు సృష్టి కార్యం. అది ఎప్పుడైతే వెంటనే ఆయనలోంచి తీసింది, ఆయనలోంచి కల్పించిన అవగాహన ఏంటి? దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఇంకా ఒకటి ఫస్ట్ ఏమొస్తాయి? దేశకాలాలు రావాలి. ఫస్ట్ కాలం బయలుదేరుతుంది, తర్వాత ప్రదేశం. ఇది స్పేస్ ఉండాలి కదా, ఇది తయారు చేయాలంటే ముందు స్పేస్ ఉండాలి, నెక్స్ట్ టైం ఉండాలి. టైం మెజర్మెంట్, స్పేస్ అండ్ టైం. మ్యాథమెటిక్స్లో కూడా ఇవే చెప్తారు. ఈ స్పేస్ టైం లేకుండా ఏది వచ్చే అవకాశం? ప్రతిదాన్ని ఈ రెండింటితోనే కొలవాలి. అందువల్ల ఈ దేశము కాలము ఇంకా రకరకాల వైచిత్ర్య చిత్రీకృతం. మొత్తం ఈ నామరూపాలు మొత్తం ఇవి అవి 2 కాళ్ళ ప్రాణులు, 4 కాళ్ళ ప్రాణులు, దేవతలు, రాక్షసులు, ఒకటే సమస్తం. ఈ సృష్టి ప్రళయంలోకి వెళ్ళక పూర్వం ఎవరెవరు ఏ సంస్కారాలతో ఆకర్షణలో ఉన్నామో మళ్ళీ వాళ్ళకి ఆ సంస్కారాలు పెట్టి పంపిస్తారు. అందువల్ల ప్రళయానికి పునఃసృష్టికి మధ్యలో ఒక విరామం ఏదైతే ఉందో, ఆయన జగత్తు ఒక లోపల లాగేసుకుంటాడు. తనలో లాగేసుకుని ఒక విరామం. ఈ విరామంలో ఏ మార్పులే ఉండవు, అందువల్ల పడి ఉంటాం, నిద్రలో పడి ఉన్నట్టు. తెల్లాలు లేచాక ఎవరి సంస్కారం వాడికి ఇచ్చి వాడి దేహం మనకి చేస్తుంది. ఇది సంకల్పం మాత్రంతో చేస్తాడు. సంకల్పం దానికి పెద్ద శ్రమే లేదు, అంటే తన సంకల్పం. అది మాయా సంకల్పం. తన మాయాశక్తితో కూడిన సంకల్పంతో మళ్ళీ దేశకాలను కల్పించి మళ్ళీ ఆయన ఎలా అనుకుంటే అలాగా వైచిత్ర్య చిత్రీకృతం. నానా బీభత్సంగా మళ్ళీ మొత్తం ఇన్ని భేదాలు పట్టుకొచ్చేస్తాడు. విత్తన దశలో ఏ భేదాలు తెలియవు, మొదటి దశలోకి వచ్చాడు అన్ని భేదాలే. భేదం అంటే ఒకటి మాట్లాడతాం. గోడ కుర్చీ కాదు, కుర్చీ మనిషి కాదు, మనిషి మైకు కాదు, మైకు కరెంట్ కాదు, కరెంట్ విగ్రహం కాదు, ఒకటి కాదు, ఒకదానికంటే మరొకటి వేరన్నట్టుగా తయారు చేసేస్తాడు. ఎలాగా? మాయావి వలె, యాజ్ జగ్లర్, ఇంద్రజాలికుడు వలె. మాయా అంటే ఇంద్రజాలికుడు వలె. విజృంభయత్యపి, విజృంభించేస్తాడు. ఏది? సృష్టిగారు ఏం చేయడంలో. ఆయన గారు అవడాపుతాడు, ఉన్నది వాడే రెండో వస్తువు చెప్పుకుందాం. ఇంకా మహాయోగి వలె పిల్లలు చెప్పుకుందాం. ఎవడైతే స్వేచ్ఛయా, మాయావి వలె విజృంభిస్తాడు, మహాయోగి వలె స్వేచ్ఛగా చేస్తాడు. ఆయన గారు స్వేచ్ఛగా అడ్డుపడేవాడు లేడు. కారణం చెప్పుకుందాం. కనుక అటువంటి ఆ సృష్టికర్తకి సంబంధించిన జ్ఞానాన్ని ఎవరైతే తనను ఆశ్రయించిన శిష్య పరమాణువులకు బోధిస్తున్నాడో, కలిగిస్తున్నాడో, అట్టి గురుమూర్తి అనే దక్షిణామూర్తి అయితే మూడో శ్లోకంలో వెళ్ళిపోవచ్చు కదా. నిన్నట్లా నవ్వించాలి, అలాగే నిన్నట్లా నవ్వించాలి. చూద్దాం ఎన్ని నీళ్ళు తాగిస్తారు. మీ యొక్క గ్రహణ శక్తి పరీక్ష. నీళ్లకి గ్రహణ శక్తికి సంబంధం. ఇదం జగత్ ప్రాక్ రండి. సృష్టిలో ప్రతిదానికి కారణం ఉంది, తెలుస్తుంది. దీనికి ఇది కారణం, దానికి అది కారణం, దానికి అది కారణం. కొన్ని శ్లోకాలు ముందు వెళ్తే తెలుస్తుంది. విశ్వం పరిస్థితి కార్యకారణతయ. విశ్వంలో ప్రతిదానికి కారణం ఉంటుంది. అది మనకు తెలియకపోతే కారణం లేకుండా ఏది బయటకు అవకాశం లేదు. సో ఒకదానికి ఒక కారణం. ఇలా వెనక్కి వెళితే విశ్వానికి కారణం, విశ్వం యావత్తి కారణం కదా. ఒక కొమ్మ చూస్తే ఆ కొమ్మ నుంచి ఒక ఆకు పుడుతుంది. ఈ ఆకు కొమ్మ కారణం అండి, ఆ చిన్న కొమ్మకి పెద్ద కొమ్మ కారణం అండి. అన్నీ వేరే ఉన్నాయి. మరి అడుగుకెళ్తే విత్తనం గారు బయటకు వస్తారు. ఇది అది లేకపోతే ఏం లేవుగా. దీనికి అనిపించే ముందు కావస్తే దీనికి ఇలా అడుగు వెళితే దీనికి కారణం వెళితే విత్తనం గారు కాదు అక్కడ కదా. అలా ప్రపంచంలో ప్రతిదానికి కారణ శోధన చేసుకుంటూ వెళితే ఇది రకంగా తవ్వు వాడుకుంటున్నారు అనుకోండి, ఏదో మనకు తెలియని విషయం అక్కడ ఉంది. నిమిషాలు మనం తెలియక ఏదో సమస్య కూడా ఉత్తరే తవ్వు వాడించుకుంటారు. ఏదో వాడుకోరుగా కారణం అని తెలియకపోవచ్చు, కార్యం తెలుస్తుంది. కానీ దీన్ని బట్టి మనం ఊహించచ్చు ఏదో సమస్య కదా. అలాగే కారణ రూపంగా ఈ విశ్వం తెలుస్తోంది, నాతో కలుపుతుంది సమస్య.
కార్యరూపంగా. సో దీని మీద కారణం ఉండాలా? సో ఈ జగత్ ఏదైతే ఉందో సృష్టి ప్రాక్ అంటే బిఫోర్ క్రియేషన్, ప్రాక్ అంటే సృష్టి ప్రాక్. ఇది ఎక్కడుంది? దీనికి కారణభూతమైన వస్తువులు. బీజస్య అంత అంకుర ఇవ. దీనికి తైత్రీయోపనిషత్తులో ఛాందోగ్యోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నేహన నాస్తి. ఈ సృష్టికి ప్రారంభంలో సృష్టికర్త మాత్రమే ఉన్నాడు, రెండవ వస్తువు లేదు. ఈ దశ ఊహించడం కష్టం, ఊహించడం. రెండవ వస్తువు ఏది లేదు. పంచమహాభూతాలు కాదు, ఏది లేదు. ఒక్కడే. ఆ ఒకడు ఎలా ఉన్నాడు? వాడి స్వరూపం ఊహించలేదు. వాడు ఆనంద స్వరూపం, కేవల ఆనంద స్వరూపుడు, అనంత వస్తువు, ఉన్నది తానే అయినవాడు. వీడు సృష్టికి కారణం. వీడు ఒక్కడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏది రావాలని వీడి నుంచే రావాలి. రెండో వస్తువు లేదుగా. వీడికంటే వేరుగా రెండో వస్తువులు జాగ్రత్త ఊహించండి. పట్టుకోలేదు కానీ ఊహించాలి. బుద్ధి పవిత్రత ఉంటేనే పడుతుంది మాట. వాడికన్నా వేరుగా రెండో వస్తువు లేదు. అటువంటి వాడు ఒకడు ఉన్నాడు ఈ సృష్టికి కర్తగా. ఆయన ఆనంద స్వరూపం. అటువంటి ఆయన దగ్గర నుంచి వాడు విశ్వానికి బీజం. వాడి దగ్గర నుంచి ప్రారంభ సృష్టి గురించి మాట్లాడుతున్నాం. వాడి దగ్గర నుంచి విశ్వరచనకి అవసరమైనటువంటి ఆలోచన బయలుదేరు. వాడు ఒకడో ఉన్నట్ట శాస్త్రం చేసి ఒకడు ఉండి ఏమి ఎందుకు అనుకున్నాడు? నేను అనేకమవుతును కాక అనుకున్నాడు. ఆయనగా తెలిసిన సంకల్పం. ఇలా అక్కడి నుంచి బయలుదేరాను ఎంతమంది. నేను అనేకమవుతును కాక ఎవడనుకున్నాడు? ఉన్నది కానీ అయినవాడు. బాధపట్టుకుని ఆ సమయంలో పంచభూతాలు కూడా లేవు. పంచభూతాలు కూడా క్రియేషన్లో భాగమే. జస్ట్ మాట బిఫోర్ క్రియేషన్. కనుక నేను అనేకమవుతును కాక తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ. నేను అనేకమవుతును కనుక. మీరు ఖాళీగా ఉంటే ఎలాగైతే నేను చెగుడులు చేద్దామని ఎలా అనుకుంటారో, ఆయన గారు మీరు చెగుడులు చేయడానికి మీకన్నా వేరుగా పదార్థం ఉంది, పొయ్యి ఉంది, గెరిట్లు ఉన్నాయి, కనుక మీరు చేస్తారు. కానీ ఆయన గారి దశలో ఏమీ లేదు, ఉన్నది వాడే. వాడికి వేరుగా ఏ వస్తువు లేదు. నేను అనేకమవుతును కాక అనేకాన్ని సృష్టిస్తాను అనలేదు. నేను అనేకమవుతును కాక వాడే ఎవరు ఎక్కడికి వెళ్తారు? మీరే కళ రూపంలో అనేక మంది అయినట్టుగా మెలకు జ్ఞానం లేని కారణం చేత ఆ విధంగానే వాడు సంకల్పం చేస్తాడు. నేను అనేకమవుతున్నా. ఎందుకు సంకల్పం చేయడం? చిన్న కూర్చోవచ్చుగా. ఇప్పుడు మీరు చెగుడులు చేస్తూ ఏదో ఒప్పుకున్నారు అనుకోండి వేదన. ఇంటికి రాగానే నేను ఏమంటారు? ఏమీ అనకపోతే అలా చెగుడికి బాగుందంటారు. ఎవరు జరిగితే చిన్న కూర్చోవచ్చుగా, ఎవరు చేయమన్నాడు? కొన్ని కొనుక్కోవచ్చుగా అంటారు లేదా? అది చిన్న కూర్చోవచ్చుగా. ఏదిది అంటే ఆయనకి ఏదో ఉంది ముచ్చట. మరి ఆయన గారు ముచ్చట మనం వినొద్దా? ఆయన ముచ్చట తీరిస్తే కానీ దీని నుంచి మనకి ఎగ్జిట్ లేదు. పంచ రోజు బయటకు వెళ్ళిపోదాం అనుకోవచ్చు. ఎగ్జిట్ వాళ్ళు లాగాలి బయటకు కూర్చునే వాడే బయటకు రాగాలి. ఆయన ఏదో ముచ్చటుంది. నేను అనేక వాళ్ళు ఎందుకు అనుకున్నాడు? ఏమెందుకు అనుకున్నాడు? పోలే మీ ఉదాహరణ జరగొద్దాం. ఇప్పుడు మీ ఎవరికైనా కలెక్టర్ అవ్వాలని ఉందనుకోండి. ఇప్పుడు అనుకోండి, అప్పుడే ఉంది. అయ్యే అవకాశం ఉందా? చిన్నప్పటి నుంచి అనుకున్నారు అనుకోండి, అవ్వలేదు. ప్రయత్నాలు చేస్తే రావలేదు. ముచ్చట అలా ఉండిపోయింది. వయసు బుద్ధి కలిపోయింది. అర్హత లేదు. ముచ్చట అయితే ఉంది. ఇక్కడ ఆ ముచ్చట మీరు ఎవరి ద్వారా తీసుకుంటారు? మీ పిల్లల ద్వారానో మనవల ద్వారా తీసుకుంటారు. కనుక ఆ మనోడు వాడు అవుతాడు అనుకోండి, వాడి మీద ఫీజు పెట్టడం, వాడిని ప్రోత్సహించడం, వాడికి ఆ డైరెక్షన్ వాడికి ఆలోచనలు ఇవ్వడం, వాడిని పుడిగొలపడం, అదొక ఇలా సాధించాలి. వాడు సాధించాడు అనుకోండి, వాడి విజయంగా మనం చూస్తాం. అంతేనా? మన లక్ష్యం నెరవేర్చట్టే. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా పొందపోవచ్చు, వాడి ద్వారా మనం. అందుకే కదా ఇంజనీరింగ్ ర్యాంక్ వచ్చిన వాడు పక్కన అమ్మ నాన్న నిలబడి, అమ్మ ఇలా స్టేట్ ర్యాంక్ రాగానే పక్కన ఇలా నాన్న అమ్మతో మాట్లాడుతుంటుంది. నాన్న వాడి వచ్చిన నాన్నని చూస్తుంటాడు. వాడి పరిస్థితి కూర్చోబెట్టి తెలుగు పాస్ అవ్వడు వేరే సార్. కానీ అది పాస్ అవ్వగానే వాడికి మొగ్గిపోతుంటాడు. కారణం తన కారణంగా ఓకే, అదో ఆనందం. అలాగే ఈ సృష్టికి ఎవరైతే కారణభూతంగా ఉన్నాడో జాగ్రత్త పట్టుకుంటా, వాడికి ఒకటంటే చాలా ఇష్టం. అదేం తెలిసిన కత్తి. వాడికి పిచ్చి ఇష్టం భక్తి. భక్తి అంటే ఇష్టం. కొంచెం ఆలోచించండి. ఆ దశలో కూడా ఎవరు ఎందుకు భక్తి చేస్తాడు? ఉన్నది వాడే. భక్తి చేయాలంటే రెండు ఉండాలి. భక్తి చేసేవాడు, ఎవరు ఎందుకు భక్తి చేస్తున్నామో వాడు, రెండు ఉండాలి. ఇక్కడ లేవుగా. ఆ దశలో ఉన్నది వాడే. మరి వాడి ముసలు ఎలా తీరుతుంది? ముసలు ఎలా ఉంచుకోవాలా?
ఇప్పుడు భక్తి అవసరమైన సన్నివేశం తయారు చేయాలి. ఎలాగైతే మీ ముచ్చట మీ వాళ్ళ ద్వారా అలా తీసుకున్నాడో ఆయన గారు సంకల్పం చేసి తనలోంచే మనల్ని అయిపోలే సినిమా, ఇంకా చాలా సినిమా ఉంది. తనలోంచి భక్తి జరగడానికి అవసరమైన వాతావరణం సన్నివేశం కోసం తనలోంచి 2 శక్తులు బయటికి తీశాడు. నేను 7వ అధ్యాయంలో చెప్తున్నాను. పరాప్రకృతి, అపరాప్రకృతి, 2 శక్తులు. ఈ 2 ఆయన శక్తులు. పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ పరాప్రకృతి ఎవరో కాదు, మనమే, జీవాత్మలం మనం. అపరాప్రకృతి అంటే ఈ దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులను తయారు చేసే మాయాశక్తి. అది అపరాప్రకృతి అంటే మాయాశక్తి. అది మాయా కల్పిత అంటే అది అపరాప్రకృతి. సో ఈ అపరాప్రకృతి ఇది ఈ దేహాన్ని వీటిని ఇది తయారు చేస్తుంది. ఇది మ్యాటర్, ఇది మనం ఎనర్జీ. ఈ 2 శక్తులను బయట చేయడం ఇలా బయట చేయడం కాదు, వాళ్ళలోంచే వ్యక్తం చేశాడు అంతే. వాడికంటే వేరే ఏమీ లేదు. జాగ్రత్త పట్టుకోండి, జారిపోతాం. చాలా జారు ఉంటుంది, అర్థం చేసుకుంటే జాగ్రత్త నిలబడడం. తనలోంచి సంకల్పంతో 2 శక్తులు తీశాడు. అందులో ఒకటి మనం పరాప్రకృతి, కలిసిపోకుండా ప్రస్తుతానికి ఇలా ఉండండి, ఇది అపరాప్రకృతి. ఈ రెండింటిని ఇలా అవసరామలేదు కలిపేయండి. 2 పిళ్ళు కలిపి అట్లు తయారు చేసినట్టుగా మీరు ఆయన 2 శక్తులు ఎప్పుడైతే కలిపేయడో, ఎందుకు ఇప్పుడు భక్తి చేయడానికి అవసరమైన వాతావరణం సృష్టించాలి. భక్తి అంటే ఏంటి, దాని ఎవరైనా చెప్పుకుంటే ముందుకెళ్ళాలి. భక్తి అంటే హనుమంతుడి ముందు దీపం వెలిగించుట. ఇంకా భక్తి అంటే అది భక్తి కాదని కానీ భక్తి నిర్వచనం కావాలి. భక్తి అంటే భగవంతుని క్షణకాలం కూడా మరువలేని తనం. ఇది భక్తి. నీటిని క్షణకాలం కూడా విడవలేని తనమే చేప, భగవంతుని క్షణకాలం కూడా మరువలేని వాడు భక్తుడు. భక్తుడు చేసేది భక్తి. ఇది భక్తి నిర్వచనం. సరే, ఇది ఎవరి స్థాయిలో వాడు. ఇప్పుడు ధనవంతుడు అంటే ఎవరి స్థాయి నిర్వచనం వాళ్ళకు ఉంది. రూపాయలు లేని వాడితో పోలిస్తే 10 రూపాయల నోడు ధనం, 10 రూపాయల నోడుతో పోలిస్తే 100 రూపాయల నోడు ధనం. ధనవంతుడి స్థాయి పెరుగుతుంది. ఇది ఎవడు ధనవంతుడు అంటే ఏమో ఎవడో నెంబర్ 1 ఎవడో ఉంటాడు, యూనివర్స్ అలా ఉంది పక్కన పెట్టి. భక్తి కూడా ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. కానీ అసలు భక్తి నిర్వచనం ఉంటుందా? అసలు భక్తి నిర్వచనం భగవంతుని మరువలేని తనము. ఇది భక్తి. భగవంతుని మరువలేని వాడు భక్తుడు, మరిస్తే జ్ఞాపకం చేసేది భక్తి. ఇది భక్తి. ఇటువంటి భక్తుడు, ఇటువంటి భక్తి పరమాత్మ. వాడి స్థాయిలో వాడు ఎవరైనా భక్తి చేస్తాడు, చేసే అవకాశం ఉంది వాడిగా. అప్పుడు ఏం చేయాలి? తనలోంచి 2 శక్తులు తీసాడు. తీసి ఆ రెండింటిని కలిపాడు. కలపడంలో ఏం జరిగింది? పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి ఎప్పుడైతే కలిపిందో, ఈ అపరాప్రకృతి డామినేషన్ వల్ల పరాప్రకృతి అయిన మనకి స్వరూపజ్ఞాన విస్మృతి. ఇప్పుడు ఒక వ్యక్తి అన్నం వెంట పడాలంటే వాడికి ఏం చేయాలి? కడుపు మార్చాలి, అంతేనా? వాడి కదా 3 పూటల కడుపు మాడిస్తే వాడు ఎక్కడ పరిగెడతాడు? ఇక అన్నం చుట్టూ తిరుగుతాడు. ఇక ఎవరైనా వెళ్తాడు అక్కడి నుంచి. వాడు 3 పూటలు పెట్టకుండా పూజ పెడితే వాడికి తెలియదు అన్నం చుట్టూ కదా. ఇప్పుడు పరమాత్మకి కోరుకుంటున్న స్థాయి భక్తి రావాలంటే ఏం చేయాలి? పరమాత్మని మరిపించే వాతావరణాన్ని సృష్టించాలి. పరమాత్మని మరిపించే వాతావరణం. ఇప్పుడు ఆయన గారు ముచ్చట తీరాలంటే ఆయనలో భాగమైన మన వల్ల ఆయన ముచ్చట తీరాలి. అందువల్ల జీవకోటిని బయటకు తీశాడు. ఈ అపరాప్రకృతి మాయాశక్తిని బయటకు తీశాడు, దానితో కలిపాడు. అదేం చేసిందంటే ఆయన గారిని మరిపించేసి దానిలో భాగమైన వాటితో తాదాత్మ్యం కలిగింది. వాస్తవంగా మనం ఉంటే మనెవరో మన జ్ఞానం ఉంటుంది. మన జ్ఞానం అనుకుంటే ఆయనే మనమని తెలుస్తుంది. ఇది ఏం చేసిందంటే ముందు జ్ఞానం లేకుండా చేస్తుంది. జ్ఞానం ఉంటే మీరే పసిగట్టేస్తారు. జ్ఞానం ఉంటే భక్తి అవుతుందేంటి? ఆడదు. జ్ఞానం లేకుండా చేసి, ఆ మాయాశక్తి జ్ఞానం లేకుండా చేసి అక్కడతో ఆపకుండా తనలో భాగమైన ఈ దేహాలు ఏవైతున్నాయో దేహేంద్రియ ప్రాణమనోబుద్ధి, వీటితో తాదాత్మ్యత అంటే అవే మనం అనుకునేటట్టుగా భ్రాంతులు. అందుకే ప్రతివాడికి దేహభ్రాంతి. నేను దేహము, నేను దేహము, నేను దేహం. నేనెవరు? వాస్తవానికి ఆత్మ. జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా చేసేసి ఆ దేహంతో తాదాత్మ్యం. ఇప్పుడు అందరికీ దేహాన్ని సవరించుకోవడానికి కూర్చున్నాం. ఎంతమంది ఎలా లేదు దేహ సవరించలేదు. కారణం దేహం మనం అనుకుంటున్నాం. కానీ ఒక్క మాట చెప్పండి, దేహాన్ని ఎలా సవరించుకుంటే ఎలా ఉన్నా తృప్తిగా ఎదుగుండలేకపోతున్నాం. దేహం మనం కాదు. దేహం మనం అనుకుంటున్నాం కాబట్టి దేహాన్ని సవరించుకుంటే దేహాన్ని క్షేమంగా చూసుకుంటున్నాం. కానీ ఎంత క్షేమంగా చూసుకున్నా తృప్తిగా లేవు. కారణం దేహం మనం కాదు. మనమైతే అలాగే తృప్తిగా ఉన్నాం.
మనం కానిదాన్ని మనం అనుకుని తెగ సేవలు చేసేస్తాం. సో ఇక్కడ జ్ఞానం కాస్త ఎగిరిపోయింది. జ్ఞానం ఎగిరిపోవడం కాదు, విపరీత జ్ఞానం కూడా కాదు. మనం కాని దానిగా మనం భ్రమపడుతున్నాం. మనం కాని దానిగా భ్రమపడితే మనకు శాంతి ఉంటుందా? అందుకు శాంతి లేదు. ఎందుకు శాంతి లేదు ముందు అర్థమైతే ఎలా శాంతి వస్తుంది తర్వాత అర్థం. అందువల్ల ఎందుకు శాంతి లేదంటే మనం కాని దానిగా మనం భ్రమపడుతున్నాం. ఇప్పుడు శాంతి కావాలంటే ఏం చేయాలి? శాంతి దాత కూడా వెతకాల వద్దా? ఆ వెతికే ప్రక్రియలో దక్షిణామూర్తి ఎదురైతే జ్ఞానం మోసిస్తే, నేనెవరో చెప్తే, నేను కానిదేంటో చెప్తే, ఈ వ్యవస్థ ఏంటో చెప్తే, అప్పుడు నేనేంటో నాకు అర్థమైతే, నా జీవితం ఏమిటో అర్థమైతే నేను ఎవడో తిరుగుతాను. అది భక్తి. అప్పుడు వస్తుంది భక్తి. ఓహో, నా స్వరూపమైన పరమాత్మ దూరం అయిపోయాను, పరమాత్మ నా స్వరూపం, నేనేంటి భ్రాంతిలో ఉన్నాను అని పరమాత్మ సంబంధించి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో భక్తి ఆ రోజు కలుగుతుంది. పెరిగితే 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 ప్రహ్లాదుడు. ఆకాశ స్థాయి గడిపితే భక్తి ప్రహ్లాదుడు అంతే. అప్పుడు పరమాత్మ స్వీకరించుకుంటూ ఎలా ఉంటాడు? అయిందా? అందువల్ల బీజస్యాంతరివాంకుడు పెద్ద తేడా ఉంది. మీరు ఏ విత్తనం వేస్తే ఆ మొలకే వస్తుంది అంతేనా? వ్యవహారంలో వరి వేస్తే వరి, మామిడి వేస్తే మామిడి. కానీ ఇక్కడ ఆనంద స్వరూపుడైన పరమాత్మ నుండి దుఃఖ స్వరూపమైన సంసారం. జాగ్రత్త పట్టుకోండి. బీజం వేరు, వచ్చిన మొలక. ఆనంద స్వరూపమైన పరమాత్మ నుంచి ఏమిటి రావాలి? మొలక. ఆనంద స్వరూపం ప్రపంచం రావాలి. ప్రపంచం ఆనంద స్వరూపం. ఇది తేడా వచ్చింది. ఇది జరిగింది. ఇది ఇంత చేశాడు మనకు. ఇంత చేశాడు కాబట్టి ఎప్పుడైతే మీకు స్వరూప జ్ఞానం లేకుండా చేసిందో అశాంతి స్టార్ట్ అయిపోతుంది. ఇది వీడో అశాంతి, వాడో అశాంతి, వాడో అశాంతి, ఈడో అశాంతి, మొత్తం ఈ అశాంతి కలిపి ఎవడో వస్తుంది. అశాంతి మనకే వచ్చింది అంతే. సంసారంలో ఏదో విశ్వంలో ఏమిటి అశాంతి? అశాంతి కాబట్టి ఏముంటుంది? మరి ఈ అశాంతి రూపమైన విశ్వానికి కారణం ఎవడు? శాంతి స్వరూపమైన పర్వం. ఎలా కుదిరింది? కుదిరిందంటే వ్యవహారంలో ఇది కుదరదు. మీరు మావిడేసి తొలుసు రావాలంటే కుదరదు. మావిడేస్తే మావిడే వస్తుంది. కానీ ఎక్కడో ఆనంద స్వరూపుడైన పరమాత్మ నుండి, అది బీజం అంటే ఆనంద స్వరూపమైన పరమాత్మ నుంచి వచ్చిన అంకురం. తులసి విత్తనం వేస్తే విషం చెట్టు వచ్చినట్టుగా అలా ఊహించండి. అలాగా ఆనంద స్వరూపుడైన పరమాత్మ నుంచి దుఃఖ స్వరూపమైన విశ్వం వచ్చింది. వచ్చిన విశ్వం స్వరూపం ఇది, వచ్చిన కారణం ఇది. మనం ద్వారా పరమాత్మను తృప్తిపరచవలసిన భక్తితో. ఈ భక్తి లేకపోతే పరమాత్మ ఉద్ధరించదు. భక్త్యాదు అనన్యయా శక్య. భగవద్గీత స్పష్టంగా చెప్పారు. అనన్య భక్తి ఉందా? ఎత్తి నాలో పెట్టుకుంటాం లేదా వాడు. ఇంత విశ్వాన్ని భరిస్తున్నది ఎందుకంటే అంతే. ఇది ఈ మధ్యలో ఎక్కడ ఏ దశలోని శాంతి పెట్టలేదు. శాంతి వాడితోనే ముడిపడింది. ఇంకొక అర్థమైతే చాలు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇస్తారేమో, వాళ్ళు ఇస్తారేమో, ఎంత మాయ కల్పించే ప్రాంతం అవుతుందా? అది సంగతి. అందువల్ల బీజస్యాంతరివాంకురో ఇదం జగత్ ప్రాక్ నిర్వికల్పం. సృష్టికి పూర్వం ఇదంతా కూడా ఆయన ఎందుకు అణిగుంది. దీన్ని ఏమంటారంటే అన్మానిఫెస్టెడ్ ఫామ్ అంటారు. మేనిఫెస్టేషన్ అంటే నామరూపాలతో తెలియపడడం. అన్మానిఫెస్టెడ్ ఫామ్ అంటే తెలియపడదు, లేనట్టుగా ఉంటుంది. మర్రి ఓ విత్తనం మర్రి విత్తనం పడుకో చేతిలో పెడితే ఇందులో మర్రి చెట్టు ఎక్కడుంది? ఉంది. కానీ మన కళ్ళు దర్శించలేనంత రూపంలో సూక్ష్మంగా ఉంది. నేను ఎక్కడి నుంచి వస్తుంది? ఉంది కాబట్టి వచ్చింది. కానీ అది ఇప్పుడే చూపించంటే కుదరదు. పిల్లవాడు 3వ నెలలో కడుపులో ఉండగా పిల్లల్ని చూపించింటే కుదరదు. అది అవకాశం 9 దాకా వెయిట్ చేయాలి. గవగవ చూసేద్దామంటే కుదరదు. వాడు ఏదో అవుతాడు వాడు కదా. అలాగే అంటే వాడికి రూపం ధరించుకు రావాలి బయట. ఆ టైంలో వాడు పిండం రూపంలో ఉంటాడు. నెలకో దశ అలా 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 వస్తుంది ఓ రూపం వస్తుంది. అలాగే ఇదంతా కూడా అవ్యాకృతం. అది నిర్వికల్పం. లోపల ఉంది. నువ్వులు పట్టుకున్నావు, నూనె ఎక్కడుంది? విజయ డైరీ పాల ప్యాకెట్ పట్టుకున్నావు, వెన్న ఎక్కడుంది? అందులో వెన్న ఉంది కాబట్టి వైపు వచ్చింది. కానీ పాల ప్యాకెట్ పడుకున్న మాత్రంలో వెన్న తెచ్చుకోండి. దాన్ని తరిచి దాన్ని తోడుపెట్టు రకరకాలు చేస్తే అప్పుడు వెనక. సో సూక్ష్మ రూపంలో ఉంది, అది స్థూల రూపం లేదు. అలాగే ఈ సమస్తం కూడా పరమాత్మ యందు ఇమిడి ఉంది. సృష్టి చేసే ప్రాంతం. వాడు ఎప్పుడైతే సంకల్పం చేసాడో పునః ఎప్పుడు సంకల్పం చేశాడు మొత్తం ఒకటి రిలీజ్ చేస్తాడు. ఆ రిలీజ్ చేయడంలో పర్వం. దేశకాల కలన వచిద్దే చిత్రం. మీకు ఒకటి అర్థం కావాలి. దశలో పరమాత్మ సృష్టి చేసిన కారణం ఇది కనుక సృష్టిలో ప్రతిదీ పరమాత్మని మరిపించడానికే ఉంది. సుమా జ్ఞాపకం చేయడానికి మరిపించడానికి ఉంది. హెచ్చరిక, ఇదే హెచ్చరిక, మరిపించడానికే ఉంది. కానీ భక్తుడైన వాడు రహస్యం పెడతాడు.
అర్థమవుతుందా? పరీక్షలో నిగ్గు తేలాలంటే కష్టమైన ప్రశ్నలు ఇవ్వాలి. తేలికైన ప్రశ్నలు ఇస్తే ప్రతివాడు నీ పేరు రాయము, ఇదే పరీక్ష ప్రశ్న. కలెక్టర్ ఉద్యోగానికి వెళ్తాడు, నీ పేరు రాయము, నీ ఊరి పేరు రాయము, నీ ఇంటి పేరు రాయము, ఇలా క్వశ్చన్లు. ఇవైతే అందరూ వెళ్ళటం లేకపోతారు. వాడి బుద్ధికి తక్కని ప్రశ్న అడిగితే దాని సమాధానం రాస్తే వాడి జీవిత నెంబర్ 1. అంతే కదా. అలాగే ఆయన గారు ఎన్ని పరీక్షలు పెడతాడంటే ఆయన మరిపించే వాతావరణం పెడతాడు. ఎదుర్కొ తను కావాలనుకున్నాడు ఉన్నాడే వాడు నిలబడతాడు. వాడు పెడతాడు. వెంటబడి ప్రపంచం పడి వెళ్ళిపోతే వాడి మోక్షం ఏంటి? అక్కడ ఆగాలి. ఆగి ఇది తయారు చేసిన ఉద్దేశం ఏంటి అర్థం చేసి వెనక్కి వాడికి పరమాత్మ దొరికింది, వాడికి శాంతి. అంటే మీరు అనొచ్చు, పోలండి శాంతి పోతే పోయింది, ఈ దేహం అయితే అయిపోయింది కదా. దేహం అయితే సినిమా అయిపోలేదు, ఏమీ పునర్జన్మలు ఉన్నాయి. ఆయన గారు వదిలేదు ఏమీ రెండే ఇంట్లో పద్ధతులు. అయితే జన్మిస్తూ వెళ్ళడం లేదా దీనికి పెట్టాడు. ఇంక 3వ మార్గం లేదు. మనం ఏదో అనుకుంటే కుదరదు. వ్యవస్థ తయారు చేసినాడు అక్కడ ఉన్నాడుగా. వాడు చెప్పింది జరుగుతుంది కానీ నేను చెప్పింది జరగదు. అందువల్ల పరమాత్మ ఏదైతే ఆశిస్తున్నాడో ఆ శాంతిని ఆ భక్తితో వాడి కనుక తృప్తి పరిస్తే ఊరంతా శాంతి కుటుంబంగా సిద్ధంగా ఉన్నాడు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం తప్పకుండా చేయదీస్తాడు. కనుక ఇంత చిత్ర విచిత్ర సృష్టి, చిత్ర విచిత్ర కార్యకరి మాయాశక్తి ఆయన గారు. అది మమ మాయా దురత్యయ అంటే మాయ అంటే కారణమైన పరమాత్మను మరిపించే శక్తి. కారణమైన పరమాత్మ మరిపించే శక్తి కనుక ఆ మరిపించే శక్తి దాని సహాయంతో తయారు చేశాడు. దాంట్లో ఎంతమంది పరమాత్మను మరిచిపోతుంది. కానీ అవసరం ఎవరితో ఉంది? మీకు మంచి గతంలో చాలా ఉదాహరణ చెప్పానుగా. ఒడ్డున పడిన చేప తాబేలు అని కూడా ప్రారంభించింది. ఇక్కడ తాబేలా చేప అది ఒడ్డున పడి కొట్టుకుంటుంది. పరిష్కారం నీళ్ళలోకి వెళ్ళాలి. కానీ ఈలో దానికి తాబేలనే భ్రాంతి కలిగింది. తాబేలనే భ్రాంతి కలిగింది కాబట్టి నీటితో నాకేంటి పని, నేను బయట కూడా ఉండగలను అంటుంది. ఉండగలదా? ఎందుకు ఉండలేదు? ఏంటి మిమ్మల్ని కూడా కలిపితేనే ప్రవచనం అందంగా ఉంటుంది. నేను అంటున్నాడు. ఇప్పుడు తాబేలు అనుకుంటుందిగా, తాబేలు నీటితో పని ఏంటి? తాబేలు అవుదా? అది తాబేలను భ్రమపడుతున్న చేప. తాబేలను కూర్చు కానీ చేప అది నీటిలో వెళ్తే కానీ చస్తుంది. నీళ్ళు కలదు కానీ నీటితో పని అంటే అహంకరిస్తుంది. అది అలాగో మనం దేహం నేనను భ్రాంతి పడుతున్న ఆత్మ. దేహంగా ఉందామా ఆత్మగా ఉందామా ఇప్పుడు తెలుసుకోవాలి. మనం దేహం భ్రాంతి పడుతున్నా కూడా ఆత్మే. కాబట్టి ఆత్మ అవసరమైనటువంటి పరమాత్మ అందకపోతే స్వతంత్రం అయిపోతుంది. తాబేలుగా భ్రమపడుతున్న చేప దాని అవసరం నీరే, రెండో వస్తువు కాదు. ఆ నీరుగా దానికి అందరూ స్వతంత్రం అయిపోతుంది. ఇంకో పక్క నీ తాబేలు నాకు నీటిలో పని అంటే మనం చెప్తున్నా ఇవ్వకుండా నువ్వు నీళ్ళలో వెళ్ళిపో వేరే అని నీళ్ళలో పని నేను బయట కూడా ఉండగలను. ఏది బయటకు ఉంటుంది? నువ్వు చేపే బాబు ఒక తాబేలు. దానికి చేప బుద్ధి, ఆ చేపనే జ్ఞానం కలిగించాలి. అలాగే మనం ఆత్మ అయ్యుండి దేహంగా భ్రమపడుతున్న వాళ్ళం. దేహం అనుకున్నది మాత్రంలో అది ఇందాక చెప్పింది. దేహం అనుకుని దేహాన్ని తృప్తిపరుచుకుంటున్నా తృప్తిగా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఆ తాబేలు అనుకుంటాం కదా, తాబేలు ఆహారం పెట్టండి తింటుందా? తాబేలుకి ఏమి పెడతాడని పెట్టండి తింటుందా? ఏమిటి ఆహారం ఎలా ఉన్నాడు? అదే తాబేలుగా తాబేలుకి ఏమి పెడతా తిను. ఎన్నేసి కూరలేసి దేహానికి అన్నం పెట్టినా తృప్తి రావట్లేదు. కారణం నా అవసరం తీరటం. నేను ఏదై ఉన్నానో ఆ అవసరం తీరటం లేదు. నేను దేహం అనుకున్నాను, దేహం అవసరం తీర్చుకుంటున్నాను. దేహం అవసరం తీరుతున్నా నేను తృప్తి పొందట్లేదు. కారణం దేహం నేను కాదు కనుక. నేను ఏదైనా నా అవసరం తీరాలి. నా అవసరం ఏం తెలుసుకున్నా పరమాత్మ. చేపకి నీరే అవసరం, నాకు పరమాత్మే అవసరం. ఇది అర్థమైతే నిజమైన భక్తి కలుగుతుంది. అందుకు చేప 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 అని చెప్పండి. చేపకు వేరే అవసరం లేదు, నీరే అవసరం. నీటి విరహాన్ని క్షణకాలంలో భరించలేదు. అలాగే పరమాత్మ విరహంతో ఉన్నవాళ్ళు సతమతం అయిపోతున్నాం. ఈలోపు ఈ భ్రాంతి ఏర్పడింది. ఈ భ్రాంతి ఏర్పడడంలో ఆ దేహాన్ని అలా తృప్తిపరచుకోవడానికి దానికి యోగా, దానికి మందులు, దానికి ఇది బంధాలు ఎన్ని గోళ్ళు డాక్టర్లు ఎన్ని తిప్పేదో, ఎన్ని సినిమాలు, ఎన్ని చిత్రాలు, పెళ్లిళ్ళు, ఎన్ని గోళ్ళు ఎక్కడా శాంతి లేదు. అది కారణం లేదు, అది కాదుగా. నేను అదేది ఇంకేంటి, నేను అదేది గ్యారెంటీ ఈ పని చాలా దేహానికి చాలా ఎక్కువ చేశాను. నేను దానికి ఎంత అవసరం అయితే దాన్ని అన్ని సౌకర్యాలు కలిగించవు. కానీ ఇంకోవన్నీ కలిగించినా తృప్తి కలగదు. కారణం నేను దేహం కలగదు. ఈ దేహం భ్రాంతి పడుతున్నాగా నేను దేహం
సో నా జ్ఞానం నాకు కలిగించాలి, నా జ్ఞానం నాకు కలిగిస్తే నా అవసరం కూడా నాకు అర్థం అంతే. ఇంతే వేదాంతం. ఆ చేప దగ్గర కూర్చుని తాబేలని భ్రమపడుతున్న చేప దగ్గర కూర్చుని ఆ చేప బోధించడం నువ్వు చేపవే కానీ తాబేలు. ఇదే గురువు శిష్యుడి దగ్గర కూర్చుని తత్వమసి నువ్వు ఆత్మవిరా, నువ్వే నువ్వు దేహం నువ్వు వచ్చే అని గురువు గారు బోధిస్తే అదే ఇస్లాం శ్లోకంలో అదే సరే. అందువల్ల మాయా కల్పిత దేశకాలను కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఇంకా నానా రకాలతో కూడినటువంటి ఇస్లాం తయారు నానా రకాల అంశాలు, ఒకటి మరొకటి కాదు. ఈ చీర ఆ చీర కాదు, ఆ చీర ఏ చీర కాదు, ఈ షాప్ ఆ షాపు కాదు, ఎన్ని పెట్టాడో మామూలు షాపింగ్ మాల్ అంటాడు, ఇది అంటాడు, అదంటే ఎన్నో ఎన్నో ఎన్ని ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకా వస్తాయి ఇది గొప్పతనం. మరి ఇంతమంది బతకడానికి ఏమో మోహం పెట్టద్దా? ఎవరికి కావాల్సిన వాడికి ఇవ్వాలిగా ప్రపంచంలో. మనసుని మేత పెట్టారా అందుకు ఇది పెడతారు. సెల్ ఫోన్లు అంటాడు, ఇది అంటాడు, అని ఎన్నో ఎన్నో ప్రపంచం తిరుగుతున్నారా? ఎత్తి పడుతుందని అంటే తిరగడానికి మనసు మేత పెట్టాలిగా. మనసు సంస్కారాలు ప్రపంచాన్ని కోరుకుంటుంది. ప్రపంచం నిరంతరం మారుతుంది. మళ్ళీ అదే ప్రపంచం అంటే తిరగక వస్తుంది మళ్ళీ. అందువల్ల ప్రతి విషయం మారుతుంది. ఒక ఆవిడ మీద చీర మీద ఇలా కన్నం పెట్టుకుంటుంది, ఒక ఆవిడ చీర మీద ఇది కన్నం పెడుతుంది. రకరకాల వెర్లు రకాల ఫ్యాంటసీ తిరుగుతుంది. ఎన్నో మరి ఇంకా అనగానే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా ఎన్ని చూస్తామో టైం వేస్తుంది కూడా. ఇప్పుడు బట్టి ఇంకెన్ని చూస్తాము. ఇంకా వయస్సుతో సంబంధం లేదు, గౌరవాలు లేవు, మర్యాదలు లేవు. రోడ్డు ఎక్కిపోయారు ఎంతమంది. ఎవరినైనా అన్నాను ఏమంటే పోలేదమ్మలో మరిడమ్మలో లేదు పడిపోవడమే. అన్నవాడు వెళ్ళినా మనం బాగున్నారంటే నూరు దక్షిణామూర్తిలో నూరు ముచ్చాడు అంతే. బ్రహ్మజీ వైపు కొంచెం బతకాలంటే తెలివిదారులు నేర్చుకోవాలి. ఆ రోజు వచ్చేవాడు ఏం అనే పరిస్థితి లేదు. ఏమన్నా కోర్టు తీర్చేస్తున్నారు ఇప్పుడు అదొకటి మంది. ఇంకా ఆ ఉన్న స్థితి కూడా ఉన్నది. ఏది పోయిందా దేశకాల వైచిత్ర్య చిత్రీకృతం. ఎలా సృష్టించాడు? మాయావివలే. చిన్న ఇవన్నీ ఉదాహరణలే. ఈ ఉదాహరణలు అలాగా అలా లాగడానికి వీల్లేదు, కొద్దిగా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇంద్రజాలం చేసేవాడు ఉంటాడు, వాడికి ఇంద్రజాల శక్తి ఉంటుంది. ఇంద్రజాల శక్తి ఉంటేనే ఇంద్రజాలికుడు ఉంటారు. వాడు ఉన్నటువంటి పనిముట్లు, వాడుకున్న సహాయాలు, వాడుకున్నటువంటి వీటితో, వాడుకున్న శక్తులతో అద్భుతమైన ప్రపంచం తయారు. వాడు చేస్తున్నాడు కనిపించడు. నేను చూసాం వాడు కళాబంధం చేస్తున్నాడు అందరినీ చెప్తాను. మా ఎదురుకుండా చూపించి ఇప్పటికి ఆశ్చర్యం నాకు అది ఎలా చేశాడు. అందరూ చూస్తుండగా అప్పుడు చిన్న పెట్టి ఈ మాత్రం పెట్టి స్టేజ్ మీద అప్పుడు పిలిచాడు. చూడమని నా పెట్టిలో మేమందరూ చూసి ఎవరు లేరు. ఆ మాత్రం పెట్టి ఉంటుంది, ఒక మనిషి కూర్చున్నంత పెట్టి. ఇప్పుడు చూశాడు వాడికి తాళం వేయించాడు. అలా అన్నాడు. ఇలా అందులో నుంచి ఆడపిల్ల వచ్చింది గులాబీ పట్టుకుంది. ఎలా వచ్చింది అర్థం కాదు. ఇప్పుడు కింద ఏమైనా ఉందా ఆడు చూశాడు కదా. అందరూ స్టేజ్ వాడు పిలుస్తాడు, చూపించాడు. చక్కగా 16 ఏళ్ళు అవుతున్న పిల్ల ఇలా గులాబీ పట్టుకు ఇలా వస్తుంది. ఇప్పటికి ఆశ్చర్యం నాకు అది ఎలా అవుతుంది. మరి వాడికి ఎంత శక్తి ఉంటే వాడి బాబు తయారు చేసిన వాడు ఎంత శక్తి ఉంటుంది. ఇంట్లో ప్రపంచం తయారు చేయడం ఏ పడుతుంది. ఆశ్చర్యం వేసింది నాకు. తెల్లగా ఉంది ఆ పిల్ల ఇలా రోజు పట్టుకుని లోపల నుంచి ఇలా బయట వస్తుంది.